శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఆఫీసులో మేనేజర్గా పనిచేస్తున్న మోహన్ అనేటువంటి వ్యక్తి హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి మోహన్ హర్ష్ మనోహర్ అనేటువంటి వ్యక్తితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య తోపులాటలో మోహన్ తలకు తీవ్రంగా గాయమవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, టీడీపీ కార్యకర్తలు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నేను కూడా తొందరగా తేల్చేది. ఓకేనా? మీరు ఈ లోపు అక్కడ ఏర్పాట్లు చేసుకోండి. వీధిలో నుండి అక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ నేను చూసుకొని తీసుకొని వచ్చేస్తాను. మీరు వెళ్ళిపోండి. ఒక ఇద్దరు ముగ్గురు ఎవరు నలుగురు ఐదు నుండి చాలు. మోహన్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయన వాళ్ళ తండ్రి గారు కూడా రమణ గారు. ఆయన గుండెపోటుతో అకాల మరణం వల్ల ఈయనకి వాళ్ళ కొడుక్కి ఇవ్వడం జరిగింది. బాధ్యతలన్నీ ఆయనే చూస్తుంటాడు జిల్లాకు సంబంధించి. అయితే నిన్న ఆయన రాత్రి 9:30 ఆ టైంలో వాళ్ళ వీధిలో మెయిన్ రోడ్డు పైనే వస్తూ అక్కడ స్టాండ్ వేసి ఉంటుండగా ఎవరో రావడం జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా ఆ ఘర్షణలో భాగంగా ఈయన కొట్టడం జరిగిందని ఆ వెంటనే ఈయన స్పృహ కోల్పోయి అక్కడ పడిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు వచ్చేసరికి చనిపోయాడని విషయం తెలిసింది. అది పోలీసులు కూడా ఇమ్మీడియట్గా దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. విషయాలు ఏంటనేది త్వరలో తెలుస్తాయి. అయినా చాలా బాధాకరం. ఎందుకంటే పార్టీకి వాళ్ళ కుటుంబం ఎప్పటి నుండో సేవ చేస్తూ వస్తుంది. వాళ్ళ నాన్నగారు కూడా తెలుగుదేశం పార్టీ అభిమాని. అందుకు ఆయనకు పార్టీ ఆఫీసులో కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఆయన గుండెపోటుతో చనిపోయారు. కొడుకుగా ఈయనకు మళ్ళీ ఆ బాధ్యతలు అప్పచెప్పాం. బాగా నిర్వర్తిస్తున్నాడు పార్టీ బాధ్యతల వరకు. అయితే మరి ఇది ఇలాగ అనుకోని సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తప్పకుండా బాధ్యులపైన కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వారి కుటుంబం కూడా పార్టీ తరఫు నుండి మేము తప్పకుండా ఆదుకుంటాం. వారికి ఒక తల్లి, ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడకి మ్యారేజ్ అయ్యింది. తల్లి ఒక్కరే ఇప్పుడు ఉన్నారు. తప్పకుండా ఆ కుటుంబానికి పార్టీ తరఫున మేము ఆదుకుంటాం. అలాగే ఈ కేసు పైన కూడా సమగ్ర దర్యాప్తు చేసి దానిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పార్టీ పరంగా అయితే ఎటువంటిది లేదు. ఆయన వివాద రైతులు, పార్టీలో ఎవరితోనే ఆయనకు ఎటువంటి గొడవలు లేవు. ఇది వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం అయిందన్నారు. ఆ వాగ్వాదం ఎందుకు జరిగింది, దీని వెనక ఉన్న కథనాలు ఏంటనేది పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. దాని తర్వాత మనకి ఇష్యూ తెలుస్తుంది. సోషల్ మీడియాలో అయితే నిందితుడు పోలీస్ స్టేషన్ అంటారు. అది చూడాలి, అది పోలీసులకు అడగాలి. మాకు కూడా అలాగే తెలిసింది, మీలాగే మాకు తెలిసింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రాత్రి మీద వెళ్ళాడని అన్నారు. చూసి దానిపైన డీటెయిల్స్ అన్నీ త్వరలో మీకు మళ్ళీ సాయంకాలం కల్లా కొంత క్లారిటీ వస్తుంది, వెల్లడిస్తాం. చాలా దురదృష్టమైనటువంటి విషయం. నిన్న ఉగాది రోజు నిన్న నైట్ జరిగినటువంటి విషయం అది. నాకు స్టేట్ పార్టీ ఆఫీస్ నుండి ఎర్లీ అవర్స్ 5:30కే నాకు మెసేజ్ వచ్చింది. వెంటనే నేను 6:30కి ఇక్కడ రావటం జరిగింది. అసలు ఏ రకంగా జరిగింది అన్నటువంటిది పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో కానీ ఎప్పుడు కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా ఎక్కడ ఏ రకమైన గొడవలు లేవనే విషయం అన్నట్టు తెలిసింది. ఈ కుర్రవాడు ఎవడో సడన్గా ఆ వీధికి మహాలక్ష్మి నగర్కి చెందినటువంటి వ్యక్తి అని తెలిసింది పోలీసులు చెప్పే దీంట్లో. వాడు కూడా వాడి ఒంటి మీద స్పృహ లేకుండా వాడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో వాడు కూడా ఈ మోహన్ కృష్ణకి మరి ఏం గొడవ జరిగిందో మనకు తెలియదు. కానీ ఒక రకమైనటువంటి ఆ కుర్రోడు మరి ఎలా జరిగింది అన్నటువంటిది మనకి పోలీస్ ఎంక్వైరీలో తెలుస్తుంది. కాబట్టి ఇది మా పార్టీకి చాలా తీరని లోటు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు గత 42 సంవత్సరాల నుంచి పార్టీకి అనుసరించి ఉన్నాడు. 2 సంవత్సరాల క్రితం ఆయన గుండెపోటుతో మరణం చెందాడు. మరి ఈయన కూడా ఆయన చనిపోయిన దాకా ఈయనకి మేనేజర్ పోస్టు పార్టీలో ఇవ్వడం జరిగింది. మరి ఆ పార్టీలో పనిచేస్తున్నాడు, అందరినీ ఒప్పించుకొని అందరినీ దీనిగా తీసుకెళ్తున్నాడు. మరి ఏం జరిగింది అన్నటువంటిది విషయం అన్నటువంటి పోలీస్ ఎంక్వైరీలో తెలుస్తుంది. పార్టీ పరంగా అయితే ఆ కుటుంబాన్ని తప్పనిసరిగా మేము ఆదుకుంటాం.
మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మేము కానీ పార్టీ పరంగా ఆదుకుంటామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.